అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నీతిమంతుని కష్టార్జితము జీవనదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే, ఈ లోకంలోని దేవునికి ఇష్టమైన రీతిలో కష్టపడి పనిచేసి ఆ వచ్చిన సంపాదనతోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటే, ఆహార రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ మనకు రకరకాల అవసరాలు ఉంటాయి. మన అవసరాలు అక్కలు తీర్చుకునే వారంగా ఉంటే అది మనకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది అంటున్న దేవుడు. దేవునికి ఇష్టమైన రీతిలో కష్టపడి పనిచేసి మనం గృహాలు కట్టుకున్నా కానీ, వస్త్రాలు కొనుక్కున్నా కానీ, ప్లాట్లు కొనుక్కున్నా కానీ, పొలాలు కొనుక్కున్నా కానీ, ఈ లోకంలోని మన అవసరాలు అక్కర్లు తీర్చుకునే వారంగా ఉంటే ఆ సంపద మనకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్న దేవుడు. దేవునికి ఇష్టమైన రీతిలో కష్టపడి డబ్బు సంపాదించకుండా దేవునికి ఇష్టం లేని రీతిలో డబ్బు సంపాదించేవారుగా ఉంటారు. అబద్ధాలాడి మనుషుల్ని అదరగొట్టి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. మనుషుల్ని మోసం చేసి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. మనుషుల్ని మాయం చేసి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. దొంగతనం చేసి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. మనుషుల మీద తగాదలు పెట్టుకొని డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. పనికి వెళ్ళి ఆ డబ్బులు తగ్గట్టు పని చేయకుండా ఆ డబ్బులు తెచ్చుకొని వాడుకునేవారుగా ఉంటారు. ఇతరులని కూలికి పెట్టుకొని వారి చేత విస్తారమైన పని చేయించుకొని ఆ డబ్బులు ఎగ్గొట్టేవారుగా ఉంటారు. వారి కూలి వారికి ఇవ్వకుండా ఆ డబ్బులు ఎగ్గొట్టేవారుగా ఉంటారు. దొంగతనం చేసి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. వ్యభిచార పాపం చేసి డబ్బు సంపాదించేవారుగా ఉంటారు. ఉంచుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారుగా ఉంటారు. ప్రేమించిన వాళ్ళ దగ్గర, ఉంచుకున్న వాళ్ళ దగ్గర గిఫ్ట్లు కానీ, బంగారు పోస్తులు కానీ వారి దగ్గర డబ్బు తీసుకొని వాడుకునేవారుగా ఉంటారు. వారి అవసరాలు, వారి అక్కర్లు తీర్చుకునేవారుగా ఉంటారు. దొంగతనం చేసి డబ్బు సంపాదించేవారుగా ఉంటారు. అప్పులు చేసిన దగ్గర డబ్బులు వారికి ఇవ్వకుండా ఆ డబ్బులు ఎగ్గొట్టి ఆ డబ్బులు తెచ్చుకొని వారి అవసరాలు, వారి అక్కర్లు తీర్చుకునేవారుగా ఉంటారు. గృహాలు కట్టుకునేవారుగా ఉంటారు. ఆహార రూపంలో, వస్త్రాల రూపంలో తమ అవసరాలు అక్కర్లు తీర్చుకునేవారుగా ఉంటారు. లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. మధ్యవర్తులుగా ఉండి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. మనుషుల్ని అనేక విధాలుగా మాయాలు చేసి డబ్బులు సంపాదించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, దీన్ని కష్టపడి పనిచేయడం అనరు. దాన్ని కష్టపడి పనిచేయడం అనరు. కొంతమంది అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లాక్కొని అనుభవించేవారుగా ఉంటారు. ఆ డబ్బుని అదరగొట్టి భయపెట్టి, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని భయపెట్టి అదరగొట్టి ఆ డబ్బు తెచ్చుకొని వాడుకునేవారుగా ఉంటారు. ప్లాట్లు కానీ, పొలాలు కానీ, డబ్బులు కానీ తెచ్చుకొని వారి అవసరాలు, వారి అక్కలు తీర్చుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, దాన్ని కష్టపడి పనిచేయడం అనరు. అలా దేవునికి ఇష్టం లేని రీతిలో కష్టపడకుండా డబ్బు తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే మన పిల్లలు కానీ, మనం కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన కుటుంబ సభ్యులందరూ మనం అనుభవించే వారంగా ఉంటే అది పాపమైపోద్ది అంటున్న దేవుడు. ఆ డబ్బు ఏమిటి దెయ్యాలు వస్తాయి అంటున్న దేవుడు. ఆ డబ్బు మనం అనుభవించినా కానీ ఆ డబ్బు మనకు మనశ్శాంతి లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా చేసిద్దంట. కష్టపడకుండా ఏదైతే డబ్బు తెచ్చుకొని మనం వాడుకుంటామో ఆ డబ్బు అనేది దేవునికి సాక్ష్యం చెప్పేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. ఆ డబ్బు అనేది దేవునికి మొరపెట్టేదిగా ఉంటుంది అంట. అందుకే భక్తిహీనంగా డబ్బు మనం సంపాదించకూడదు. ఎవరో కష్టార్జితాన్నో మనం ఉచితంగా తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే ఆ డబ్బు అనేది మనకు మేలుకరంగా ఉండదు అంటున్నది దేవుడు. దీవెనకరంగా ఉండదు అంటున్న దేవుడు.
దేవునికి ఇష్టం లేని రీతిలో కష్టపడకుండా డబ్బు సంపాదించి ఆ డబ్బుని తీసుకొని వారి దగ్గర తీసుకొని మన అవసరాలు మన అక్కర్లు తీర్చుకునే వారంగా ఉంటే గృహాలు కట్టుకునే వారంగా ఉంటే ప్లాట్లు పొలాలు కొనుక్కునే వారంగా ఉంటే ఆ సంపద దేవునికి మొరపెట్టిద్ది. ఆ సంపద ఎందుకు దేవునికి మొరపెట్టిద్ది అంటే అది కష్టపడిన సొమ్ము కాదు కాబట్టి, వేరే వారు కష్టార్జితం కాబట్టి ఆ సొమ్ము దేవునికి మొరపెట్టేదిగా ఉంటుంది. అందుకే మనం భక్తిహీనులంగా ఉండి డబ్బు సంపాదించి ఉచితంగా కష్టపడకుండా డబ్బు సంపాదించి ఆ డబ్బుని మనం వాడుకోకూడదు అంట. ఆ డబ్బుని మనం ఇంటికి తెచ్చుకోకూడదు అంటున్న దేవుడు. కొంతమంది అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళని కొట్టి వారిని చంపి బలవంతంగా లాక్కొని డబ్బుని అనుభవించేవారుగా ఉంటారు. మనుషుల్ని మాయలు చేసి అబద్ధాలు ఆడి డబ్బుని సంపాదించి ప్లాట్లు పొలాలు అనుభవించేవారుగా ఉంటారు. వారి దగ్గర డబ్బులు లాక్కొని వారి అవసరాలు వాళ్ళ అక్కర్లు తీర్చుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అది కష్టపడిన వేరే వారు కష్టపడి సంపాదించిన సంపద కాబట్టి మనం అలా మనుషులను చంపి మనుషులను అదరగొట్టి మనుషుల మీద తగాదలు పెట్టుకొని మనుషులను భయపెట్టి ఆ డబ్బును తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే ప్లాట్లు కానీ పొలాలు కానీ డబ్బు తెచ్చుకొని మన అవసరాలు మన అక్కడ తీర్చుకునే వారంగా ఉంటే ఆ సంపద దేవునికి మొరపెట్టేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. దేవునికి ఇష్టమైన రీతిలో కష్టపడి పనిచేసి ఆ డబ్బుని మనము మన పిల్లలు మన కుటుంబ సభ్యులు మనం అనుభవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. మనకు మంచి జరిగిద్ది అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నీతిమంతుని కష్టార్జితము జీవనదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఏంటంట? భక్తిహీనంగా డబ్బు మనం సంపాదించకూడదు. భక్తిహీనంగా డబ్బు సంపాదించడం అంటే వ్యభిచార పాపం ద్వారా డబ్బు సంపాదించడం, ఉంచుకున్న వాళ్ళ దగ్గర ప్రేమికుల దగ్గర డబ్బు తెచ్చుకొని బంగారం కొనుక్కోవటం, చీరలు కొనుక్కోవటం, మన అవసరాలు మన అక్కర్లు తీర్చుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ప్లాట్లు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం. దేవుడు అంటాడు ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఆ డబ్బు అనేది దేవునికి సాక్ష్యం చెప్పిద్దంట. ఆ డబ్బు ఏమంటే అలా తెచ్చుకొని ఆ డబ్బును మనం వాడుకునే వారంగా ఉంటే ఆ డబ్బు ఏమంటే దయ్యాలు వస్తాయి అంటున్న దేవుడు. దొంగతనం చేసి డబ్బు సంపాదించినా కానీ ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఆ డబ్బులు వారికి ఇవ్వకుండా ఆ డబ్బులు ఎగ్గొట్టి ఆ డబ్బులు తెచ్చుకొని మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటే ఆ డబ్బు ఏమంటే దెయ్యాలు వస్తాయి అంటున్న దేవుడు. మనుషుల్ని చంపి డబ్బులు సంపాదించడం, మధ్యవర్తులుగా ఉండి డబ్బులు సంపాదించడం, అన్యాయం చేసి అక్రమం చేసి లంచాలు తీసుకుని డబ్బులు సంపాదించడం, కష్టపడకుండా కూలికి పోయి ఆ డబ్బులు తగ్గట్టు కష్టపడి పని చేయకుండా డబ్బులు తెచ్చుకొని మన అవసరాలు మన అక్కలు తీర్చుకోవటం, వేరే వాళ్ళని కూలి పెట్టుకొని వారి చేత ఎక్కువగా కష్టం చేయించుకొని వారికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం, అలా ఎగ్గొట్టే వారంగా ఉంటే ఆ డబ్బులు అనేవి దేవునికి మొరపెడతాయి అంట. ఆ డబ్బులు మనం వాడుకున్నా కానీ వేరే వారి కూలి పెట్టుకొని వారి చేత కష్టం చేసుకొని ఆ కూలి ఎగ్గొట్టినా కానీ మనం వేరే వాళ్ళ దగ్గర కూలికి పోయి ఆ డబ్బులు తగ్గట్టు కష్టపడి పని చేయకుండా డబ్బులు తెచ్చుకొని కూలి యాజమాని దగ్గర డబ్బులు తెచ్చుకొని మనం వాడుకున్నా కానీ అనేక విధాలుగా మనం డబ్బులు వాడుకునే వారంగా ఉంటే ఆ డబ్బు ఏమంటే దెయ్యాలు వస్తాయి అంటున్న దేవుడు. ఆ డబ్బు మనకి దీవెనకరంగా మేలుకరంగా ఉండదు అంటున్న దేవుడు. ఆ డబ్బులు అనేవి దేవునికి సాక్ష్యం చెప్తాయి అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు ఈ లోపల మనం అనేక రకమైన పనులు చేసే వరంగా ఉంటాం. టీచర్ జాబులు కానీ, బ్యాంక్ మేనేజర్లు అయినా కానీ, వ్యవసాయం అయినా కానీ, కూలి పని అయినా కానీ, ఇంజనీర్లు అయినా కానీ, మెకానిక్లు అయినా కానీ, డాక్టర్లు అయినా కానీ ఈ లోకంలోని అనేక రకమైన పనులు చేసే వరంగా ఉంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు పని చేయాల్సింది. పని చేయకపోతే మనకు ఆహారం ఉండదు, వస్త్రాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎవరైనా ఈ లోకంలో పని చేయాల్సింది.
దేవుడు అంటాడు మనం ఏ పని చేసినా కానీ దేవునికి ఇష్టమైన రీతిలో కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ డబ్బును మనం అనుభవించే వరంగా ఉంటే, మన కుటుంబ సభ్యులు అనుభవించే వరంగా ఉంటే, మనకు మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. మనకు మంచి జరిగిద్ది అంటాడు దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకుని వాడు బ్రతుకును. దేవుడు ఇక్కడ ఏమంటాడు? దేవునికి ఇష్టమైన రీతిలో డబ్బు సంపాదించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది, మనకు మంచి జరిగిద్ది అంటున్న దేవుడు. దేవునికి ఇష్టం లేని రీతిలో డబ్బు సంపాదించి, దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించి, అబద్ధాలు డబ్బులు సంపాదించి, ప్రేమించిన వాళ్ళ దగ్గర ఉంచుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని మన అవసరాలు మన అక్కలు తీసుకునే వారంగా ఉంటే, అబద్ధాలాడి డబ్బు సంపాదించి, మనుషుల్ని మోసం చేసి డబ్బులు సంపాదించి, మనుషుల్ని ఎదరగొట్టి డబ్బులు సంపాదించి, లంచాలు తీసుకొని డబ్బులు సంపాదించి, కష్టపడకుండా డబ్బు సంపాదించి, అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర బలవంతంగా లాక్కొని భయపెట్టి అదరగొట్టి ఆ డబ్బు సంపాదించి వాళ్ళ దగ్గర డబ్బు తెచ్చుకొని మన పిల్లల అవసరాలు అక్కలు తీర్చే వారంగా ఉంటే, ఆ సంపదను మనం అనుభవించే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితాలు మనమే పాడు చేసుకునే వారంగా ఉంటాం. మనము దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. మనము పాపాత్ములు అని అర్థం. అలా తెచ్చుకొని అనుభవించే వారంగా ఉంటే మనం పాపాత్ములమే అంటాడు దేవుడు. ఆ డబ్బు అనేది దేవునికి మొరపెట్టిద్ది అంటాడు దేవుడు. ఆ డబ్బు ఏమంటే దెయ్యాలు వస్తాయి అంటాడు దేవుడు. ఆ డబ్బు తెచ్చుకొని మనం వాడుకోవటం వల్ల మన కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, మనకు మన పిల్లలకు శాపం వచ్చిద్ది అంటాడు దేవుడు. ఎప్పుడైతే కష్టపడకుండా దేవునికి ఇష్టం లేని రీతిలో కష్టపడి డబ్బు సంపాదించకుండా మనం డబ్బు తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే, ఉంచుకున్న వాళ్ళ దగ్గర కానీ అప్పు చేసి అప్పు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఆ డబ్బులు తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే, రకరకాలుగా కష్టపడకుండా డబ్బు తెచ్చుకొని మనం వాడుకునే వారంగా ఉంటే, మన పిల్లల అవసరాలు అక్కలు తీర్చే వారంగా ఉంటే, మన ఆహార రూపాల్లో కానీ, వస్త్రాల రూపాల్లో కానీ, గృహాల రూపాల్లో కానీ మనం అనుభవించే వారంగా ఉంటే, మన పిల్లలకు శాపాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉంటాం. అలా మన పిల్లలు అనుభవించే వారుగా ఉంటే మన పిల్లలకు మనమే శాపాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉంటాం. మన పిల్లలకు మనం శాపాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. మన పిల్లలకు మురికి అంటిద్ది అంటున్న దేవుడు. మనకు మురికి అంటిద్ది అంటున్న దేవుడు. మన జీవితం అపవిత్రమైపోద్ది అంటున్న దేవుడు. మనల్ని భక్తిహీనులు అంటున్న దేవుడు. అందుకే దేవునికి ఇష్టమైన రీతిలో మనం డబ్బు సంపాదించుకునే వరంగా ఉంటే, ఆ డబ్బును తెచ్చుకొని మనము మన పిల్లలు మనం పోషించుకునే వరంగా ఉంటే, మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వరంగా ఉంటే, ఆ సంపద మనకు మన పిల్లలకు ఆశీర్వాదం, మనకు మేలు జరిగిద్ది, మనకు మంచి జరిగిద్ది అని చెప్తున్న దేవుడు. దేవునికి ఇష్టం లేని రీతిలో కష్టపడకుండా అనేక విధాలుగా డబ్బు సంపాదించి మన పిల్లల అవసరాలు అక్కలు తీర్చే వరంగా ఉంటే, మన పిల్లలకి మనమే శాపాన్ని తెచ్చిపెట్టిన వారు అవుతాం. మన పిల్లలకి పాపం అంటిద్ది. మన పిల్లలు కూడా పాపాత్ములు అయిపోతారు, మనం కూడా పాపాత్ములు అయిపోతాం. వ్యభిచార పాపం ద్వారా ఉంచుకున్న వాళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకోవటం, చీరలు తీసుకోవటం, బంగారు వస్తువులు తీసుకోవటం, రకరకాలుగా ఆ డబ్బుని తెచ్చుకొని మనం వాడుకునే వరంగా ఉంటే, మన పిల్లల అవసరాలు అక్కలు తీర్చినా కానీ మన పిల్లలు కూడా పాపాత్ములు అయిపోతారంట. మన పిల్లలు కూడా ఆహార రూపంలో మన పిల్లలకి పెట్టినా కానీ, మన పిల్లలకి వస్త్రాలు కొనిచ్చినా కానీ, మన పిల్లలు అనేక విధాలుగా మన పిల్లలకు అనేక అవసరాలు అక్కలు తీర్చినా కానీ, మన అవసరాలు మన అక్కలు మనం తీర్చుకున్నా కానీ, మన కుటుంబ సభ్యుల అవసరాలు అక్కలు తీర్చినా కానీ మనం పాపాత్ములు అయిపోతామంట. దేవుని దృష్టిలో పాపులం అయిపోతాం అంటాడు దేవుడు. అందుకే దేవునికి ఇష్టం లేని రీతిలో మనం డబ్బు సంపాదించకూడదు అంటాడు దేవుడు.
దేవునికి ఇష్టమైన రీతిలో డబ్బు సంపాదించే వారంగా ఉంటే మన పిల్లలకి ఏమన్నా కొనిపెట్టుకున్నా కానీ, వస్త్రాలు కానీ, వాళ్ళ అవసరాలు అక్కలు తీర్చినా కానీ మన పిల్లలకు ఆశీర్వాదము అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.